సో అంతకంటే ముందు సో ఇక్కడ నేను మన ఇబ్రాహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నేను తిరుగుతున్నటువంటి పరిస్థితిలో ఫార్మాసిటీ ఏరియాలో నేను పర్యటించడం జరిగింది. ఫార్మాసిటీ బాధితులకు కూడా మనమందరం కూడా చెప్పడం జరిగింది ఏమని, ప్రజలారా మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మీకు ఫార్మాసిటీ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది అనేటువంటి మాట చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తాం ఈ ఏరియాలో అనేటువంటి మాట చెప్పడం జరిగింది. రైట్, దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఆధారంగా నేను కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. ఎంత పేజీ? 30 30వ పేజీ ఇదేనా? The pharmacity policy in Rangareddy district will be reviewed as per the aspiration of the farmers and High Court orders, and steps will be initiated to either to abolish it or to shift it to other suitable place. అంటే దాన్ని తొలగిస్తాము, లేదంటే వేరే ప్లేస్ కన్నా మారుస్తాము. అవి రైతులు తర్వాత హైకోర్టు ఆర్డర్ ఆధారంగా ఈ స్టెప్స్ తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగానే మనం కూడా ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఇలా ఏమైందంటే మరి ఎవరు దొరుకుతురో లేదో ఆ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే తానికి పోయినా అయిపో మంది వచ్చి నా ఆఫీస్ కాడ కూర్చురు. ఇప్పుడు ఆ ఫార్మాసిటీ ఆ రైతులంతా వచ్చి నా ఆఫీస్ కాడ కూర్చున్నారు. వాళ్ళకు చూడు ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాను. ఎందుకంటే అప్పుడు ప్రచారంలో కూడా పాల్గొన్నాను. అప్పుడు వీళ్ళు ఫార్మాసిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో నేను కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. కరెంటు పోయిందా? ఒరే సార్ కరెంటు పోయింది. సరే ఏం కాదు కానీ ఇంతమందికి ఎందుకు వచ్చారు? ఒకరిద్దరు వస్తే సరిపోయేది కదా. ఏం కనిపిస్తుంది? ఒక్క నిమిషం మైక్ ఇవ్వు. ఇంకో మైక్ ఏమైంది వయసు? ఎందుకు వచ్చారు మీరు? గత 6 సంవత్సరాల నుంచి మేము ఫార్మాసిటీ వద్దని పోరాటం చేస్తున్నామన్నా. కరెంటు ఇట్లా పోతే లైవ్లో పోతే పరుగు పోదానా? ఈ ఎలక్ట్రిసిటీలకు కూడా చెప్తే రైతులంతా వచ్చే 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని మనం మొత్తుకుంటుంటే లైవ్లో కరెంటు బాయ్ చెప్పు. 6 సంవత్సరాలు పోవడం రైతులందరూ పోవడేస్తే మా పోవడానికి మద్దతుగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి ఉన్నది. మా ప్రభుత్వం వస్తే గుంట భూమి తీసుకోము, 2 పంటలు పండే భూములు మీవి, మేము వస్తే మీకు అండగా ఉంటామని చెప్పేసి మాకు ప్రతి ఒక్కదానికి అండగా ఉన్నారు. ఎలక్షన్ల ముందు కూడా హామీ ఇచ్చారు, మేము గెలిస్తే మీ భూములు ఆపుతామంటే మేము అన్ని గ్రామాల రైతులు మొత్తం తిరిగి ఓట్లు వేయించి గెలిపించుకున్నాం. ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం, అందరికి వెళ్ళి సార్ ఇట్లా మరి మీ ఈయన భూములు వదిలిపెడతా అని చెప్పారు కదా, ఆ భూములు ఇస్తే మేము బతకలేము, మాకు భూములే ఆధారము, మా దగ్గర పంటలు పండే భూములు అన్ని హైదరాబాద్కి కూరగాయల పండ్లు పోవచ్చు కదా. మల్రెడ్డి రంగారెడ్డి గారింటికి వెళ్ళారు, 2-3 సార్లు వెళ్ళాం. ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఈయన రైతులకు ఆ రైతు భరోసా అన్ని హక్కులు కల్పిస్తారని చెప్పి మా ముందే ఆర్టీఓ కలెక్టర్ ఫోన్ చేస్తారు. ఈయన మడ కూడా వాళ్ళు వింటలేరు. ఆర్డీఓ కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారు అంటే చూస్తామంటారు. ఒక ఎమ్మెల్యే మాట కూడా లెక్క చేస్తారు ఆర్డీఓ కలెక్టర్. ఇప్పుడు మొన్న రైతు భరోసా ఆపేసారు, ఇంతకుముందు కూడా ఇప్పుడు రైతు భరోసా ఆపలే. ఇప్పుడు మీ డిమాండ్ ఏంది? మా భూములు నాతానికి ఎందుకు వచ్చారు అంటున్నా? మీ ద్వారా సీఎం గారికి కానీ పై లెవెల్కి తీసుకెళ్ళి ఇవన్నీ భూములను వదిలిపెట్టారన్న మాకు అన్ని మాకు కొత్త డిమాండ్స్ ఏం లేవు. వచ్చినా బాయ్ సాబ్ వచ్చినా నేనే కూడా చెప్పిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినాము, ఆ ఫార్మాసిటీని రద్దు చేయడమా ఇతర చోటికి తరలించడమా చేస్తాము అని చెప్పి నేను కూడా మీ 4 గ్రామాలకు వచ్చి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేసిన మాట వాస్తవం. నేను తప్పించుకోవట్లేదు. నేను చేసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. ఇప్పుడు ఏమంటున్నారు? మా కొత్త డిమాండ్స్ వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం మా భూమిలో వెళ్ళండి, మా బతుకు మేము బతాం, మాకు అన్ని హక్కులు కల్పించాలి, అన్ని కట్ చేస్తావు, ఏం రాకుండా కట్ చేస్తారు. ఇప్పుడు మా హక్కులు మాకు ఉండాలి, మా భూమి మాకు కావాలి, మేము వ్యవసాయం చేసుకొని బతాం. వాళ్ళు భూమి ఇస్తే మేము బయట బతకలేం, ఎటు 100 కిలోమీటర్లు పోవాలి. ఊరు ఎడ ఉంటుంది, ఎడవి బతాం అని ఇప్పుడు బతకలేంగా బయట. మేము మాకు మంచి 2 పండ్ల పండే పొలాలు ఉన్నాయి, అన్ని తరి పొలాలు, కూరగాయలు, పాల షెడ్లు, కోళ్ళ పొలాలు ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు
అవి వదులుకోలేము, మా భూమి మాకు కావాలని చెప్పేసి ప్రభుత్వం అడగడానికి వచ్చాం. మీ ద్వారా నీ భూమి ఎంత ఉంది పెద్ద అయినా? ఎంత ఉంది? 8 ఎకరాలు ఉంటుంది. 8 ఎకరాలు. 8కి 8 తీసుకురా. అంతా ఆన్లైన్ కట్ చేసిండు. మరి ఇప్పుడు ఏం కావాలనే? నా భూమి నాకే ఉండాలి. మాకు చదువులు రావు, నౌకర్లు లేవు, నా పిల్లలు బతకలేరు, నా భూమి నాకే ఉండాలి. మేము ఫార్మసిటీకి భూమి ఇయ్యంటే ఇయ్యం. ఆనాడు మీ భూమి మీకే ఉంటుంది, మేమేం తీసుకోము. ఏ ఊరు మీది? కుర్మిద్ద హనుమాన్ రోషేన్. మా భూములు అయితే ఇయ్యం. ఫార్మసిటీ మాకు రద్దు చేస్తాము, ఆన్లైన్ ఎక్కిస్తాము, రిజిస్ట్రేషన్ చాలు చేస్తాము, మీ భూమి తీసుకోమని పెద్ద మంచి అని చెప్తే జాండా కూడా వచ్చాం కాంగ్రెస్ పార్టీకి. నువ్వు వచ్చినావు, మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మీరు కాంగ్రెస్ పార్టీ. అంతే, మాకు ఎట్లా చెప్పినావో అంతే. మా భూమి తీసుకోని అన్నావు, తీసుకున్న దాంట్లో ఏమన్నా చేసుకో, మాకు అవసరం లేదు. మా భూమి అయితే మేము ఇయ్యం, మాకు నౌకర్లు లేవు. ఏమంటే వ్యవసాయం చేసుకునే బతాం మేము. ఇప్పుడు నీ భూమి నీకు కావాలి అంతే కదా? మా భూమి మాకు కావాలి, ఆన్లైన్ కావాలి, రిజిస్ట్రేషన్ చాలు కావాలి మాకు అంతే. విషయం ఏంటంటే హైకోర్టులో గత ప్రభుత్వం సమయంలోనే అవార్డులు రద్దు చేస్తూ, అట్లాగే మన ఈ డిక్లరేషన్లు అన్నీ రద్దు చేస్తూ భూసేకరణకి వ్యతిరేకంగా రైతుల పక్షాన్ని కోర్టు తీర్పులు ఉన్నాయి. ఆ విషయంలో ఇప్పటి వరకు కూడా ఆన్లైన్ ఎక్కించమని కూడా కోర్టు తీర్పు ఉంది. అది అమలు పరచమని చెప్తున్నాం మేము. అది అమలు పరిపిస్తామని చెప్పిర్రు. అది ఎన్ని రోజులు అయింది సార్? ఇప్పుడు 14 నెలలు 15 నెలలు అయింది సార్. రాగానే అన్ని చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు చేసలేరు. విషయం ఏంటంటే ఏదైతే కోర్టు చెప్పిందో బలవంతపు చర్యలు చేయవద్దు, అంటే రైతులను ఇబ్బంది పెట్టొద్దు, భూమి నుంచి వేరు చేయొద్దు, వాళ్ళకి వ్యవసాయానికి ఎటువంటి ఆటంకం చేయొద్దు అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చిన దాన్ని అది కోదండరెడ్డి గారికి తెలుసు, మల్లెడ్డి రంగారెడ్డి గారికి తెలుసు, అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చారు, మన అనసూయమ్మతో మీరు మాట్లాడుదురు. కానీ ఇప్పుడు అదే కోర్టు తీర్పులను మీరు అమలు చేపిస్తామని ఆ రోజు అన్నారు. ఈ రోజు ఇప్పటికి 15 నెలలు అయింది, ఇంకా రైతులను తెప్పిస్తున్నారు సార్. ఇంకా ఘోరం ఏంటంటే మొన్నటిదాకా అయితే కనీసం రైతు బంధు వచ్చేది అందరికి, ఇప్పుడు మొత్తం అందరికి రైతు బంధు మొత్తం కట్ చేసారు. మొత్తం ఫార్మాసిటీలో ఉన్న భూములు ఎవరైతే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న రైతులు అందరికీ కూడా ఇంకా ఘోరంగా అందరికీ కూడా తీసేసారు. మీ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తా ఉన్నా, మరి ఆయన రింగ్ అవుతుంది కానీ ఆయన బిజీ ఉన్నాడో ఏమో. ఆయన దగ్గర కూడా దాదాపు 10-15 సార్లు వెళ్ళారు సార్. మీ ఎమ్మెల్యే కట్టె పట్టుకుంటే ఆగుతాదమ్మా, కలెక్టర్ చేయడా? ఎంత అమ్మ చెప్తాను. ఇగో మేము రేవంత్ రెడ్డి దానికి గెలవక ముందు పోయినా నేను ఇంద్ర పార్కులకు పోయినాడు. ఈపులో చేసి అక్క నీ భూమి పోనీనని 2 చేతులు పట్టుకుంటూ నాకు అడిగే సంతోషం అనిపించింది. మల్రెడ్డి రంగారెడ్డి కోదండరెడ్డి మా ఇంకనే ఉండ్రు. ఆపద సంది మాకు చెట్లు ఎక్కించిన వాళ్ళంటనే ఉన్నాము. ఆనాడు సంది కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. అందరూ మాట పట్టుకొని మేము వీళ్ళు మమ్మల్ని పెద్ద చేస్తుండ్రు అని మేము కూడా దిగినాం, అందులకు ఓటు వేసినాము, గెలిపించినాము. ఇప్పుడు పోతే కోదండరెడ్డి మమ్మల్ని లెక్క పెడతలేడు, మీరు రైతుల భూమి తీసుకుంటామంటాడు. మల్రెడ్డి రంగారెడ్డి మీ రైతుల భూమి తీసుకుంటా అంటాడు. మల్రెడ్డి రంగారెడ్డి బయటికి వెళ్తాడు, పోరి చెప్పిన పోరి అంటాడు. మరి కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, కలెక్టర్ ఆఫీస్కి పోతే కలెక్టర్ ఇవాళ వస్తా అన్నాడు, రేపు వస్తా అన్నాడు. కలెక్టర్ కూడా కలుస్తలేడు, కలెక్టర్ కూడా కలుస్తలేడు. మరి మా పోలీసు వాళ్ళు ఓనియకపోని, కలెక్టర్ అయితే బయటకు వచ్చావో మమ్మల్ని 2 3 తీసుకొని పోయినప్పుడు మరి చెప్పాలి కదా మాకు. కలెక్టర్ చెప్పాడు. మరి మా బతుకులేంది, మేమేంది, మేము ఒక్కొక్క రూపాయి ఒక్కత అనేసి కన్నా కష్టాలు కూడా సంపాదించుకున్నాం సార్. భూమి 12 ఎకరాల భూమి ఉంది నాకు కూడా. నేను ఆకులు మోసి ఇస్తరాకులు మోసి కుట్టేది అంతా నీకు గుర్తు, మీ ఊరు దిక్కు కూడా ఉంటాయి. ఆ కుట్టి కూడా 5 రూపాయలకు ఒక ఇస్తరాకులు కట్ట చర్చికి అమ్ముకొని బతికినా నేను. ఇవాళ నేను భూమి విడిచిపెట్టరు, మీరు వెళ్ళిపోయినంటే మేము భూమి విడిచిపెట్టి ఎక్కడ పోతాం? మేము మాత్రం ఒక గుంట భూమి ఇడవము, మా భూములు మాకే ఉండాలి. మాది ఆచార మండలం కుర్మిద్ద, నాది. నా పేరు పంగాను సూజ. నేను వచ్చినప్పుడు ఉన్నారా మీరు? నువ్వు నన్ను అడిగినావు, నీ పేరు ఏం పేరు అక్క అని అడిగినావు. ఎర్రవేలు కాడ ఆయన చేసిండు అంటే నేను పోయిన 20,000 కాడ నువ్వు పోయినావా అక్క, ఈ మాట కరెక్టే అన్నావు ఇండ్లు. అయితే ఆయన నువ్వు నాతోటి కూడా మాట్లాడినావు, ఆయన మాట్లాడినావు. మా భూములు మాకు ఉంచితేనే 10,000 నమస్కారం చాలు. మా భూములు మాకే కావాలి, కానీ వేరే భూములు పోము మేము. తాటిపర్తి సత్యనారాయణ. నీకు ఎన్ని ఎకరాల భూమి? నాకు 1 ఎకరా 1 గుంట భూమి.
ఆ 1 ఎకరా 1 గుంట భూమి అనే 4 కొడుకులము, నేను, మా కోడళ్ళు, పిల్లలు, నాకు 10 నలుగురు కొడుకులకు కలిసి 8 మంది మనవలు మనవరాళ్ళు. అందులోనే బతుకుతాం మేము. ఏదిరే గంటెట్లా బతుకుతామని నువ్వు క్వశ్చన్ చేయి చెప్తాను, అబద్ధంగా కాదు. అందులోనే 4 ఆవులు చదువుకుంటా, అందులోనే ఒక 2 రూమ్లో పెట్టి ఒక కోళ్ళ ఫారం వేసుకొని నాటు కోళ్ళని చదువుకుంటా, అందులో ఇన్ని పూల చెట్లు పెట్టుకుంటా. ఆ 1 ఎకరా మీదనే నా కొడుకులు బయట ఇది అదో కష్టం చేసి అది మేము బతుకుతాం. అలాంటి భూమి మాది నాన్నకు మైపారెడ్డి నా పేరు. నాకు 8 ఎకరాల పొలం, 8 ఎకరాలు సార్ నాకు. అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు భూమి ఇచ్చిపెడదని చెప్పింది. మేము పాదయాత్ర చేసినాం. పాదయాత్ర చేసినందుకు ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది, గెలిచింది. మాకు మాత్రం కేసులు వేసిన భూమి, బ్రహ్మన్ భూమి మొత్తం మాకు ఇచ్చి పెడితే ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి కొద్దిగా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఇంకెవరైనా మాట్లాడతారా? మాకు ఎలక్షన్స్ కంటే ముందు మా ఊర్లలో వచ్చి ఈ రాజకీయ నాయకులు ఎవరైతున్నారో కేసీఆర్ గిట్లా సవాల్ విసిరిరండి. 30 లక్షలకు నీ పొలం ఇస్తావా కేసీఆర్ అని చెప్పేసి సవాల్ విసిరారు. అదే ఇప్పుడు తొడలు కొట్టి చెప్పారు ఆ రోజు. ఇప్పుడు మేము అదే మిమ్మల్ని అడుగుతున్నాము, మీకు ఎక్కడైతే భూమి ఉందో రేవంత్ రెడ్డి అండ్ గవర్నమెంట్ ఎవరైతే రాజకీయ నాయకులు మీ పొలాలకెంచి మాకు ఇవ్వండి. ఆ రోజు ఇస్తామని చెప్పేసి ఆ కేసీఆర్కు సవాల్ విసిరారు. టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాకు మా భావాన్ని వ్యక్తం చేయడానికి మాకు స్వేచ్ఛ ఉన్నదండి. ఇప్పుడు అది గిట్లా లేకుండా పోయింది. ఒక ఆర్డీఓ మాట్లాడాడు, ఒక కలెక్టర్ మాట్లాడు. నేను మొన్న మా ఎమ్మెల్యేని గిట్లా క్వశ్చన్ చేసినానండి. మా ఎమ్మెల్యేని క్వశ్చన్ చేస్తే మీకు స్టే ఉంది కదా, గవర్నమెంట్ స్టే ఉంది కదా, మీరు పోయి కోర్టులలో తెచ్చుకో అంటారు. మేము తెలుసుకోవడానికి ఒకవేళ మేమే పోతే మిమ్మల్ని ఎందుకున్నది ఎందుకు? మీరు పెద్ద మనుషులు ముందర నుండి నడిపియాలి కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు చెప్పింది కరెక్టే బైసాబ్, ఎందుకంటే నేనే సాక్ష్యం దానికి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోనే పేజ్ నెంబర్ 30లో పెట్టింది. ఇప్పుడు నేను చదివిన కూడా అది అంటే దాన్ని రైతులు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ నుంచి తరలించడమా పూర్తిగా రద్దు చేయడమా చేస్తామనేది మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 30లో పెట్టినాం. సో ఆ మాట తప్పదని నేను అనుకుంటున్నా. మేమేమంటున్నాం అంటే 19,000 ఎకరాలు అన్నారు కదా, మేము ఇప్పుడు డిమాండ్ చేసేది ఏంటంటే మేజర్గా 2,000 ఎకరాలు వదిలిపెట్టమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఆ 2,000 ఎకరాల కోసమే మేము కొట్లాడుతున్నాము. 2,500 ఎకరాలు అది వదిలిపెడితే తర్వాత మీరు ఆ పొలాల్లో మిగతా పొలాల్లో ఇచ్చిన పొలాల్లో ఏం చేసుకుంటారో ఇంకా మీ ఇష్టం, కానీ మా 2,500 ఎకరాలు మాత్రం మాకు వదిలిపెట్టాలి. ఇది మీ డిమాండ్ ప్రధానంగా. 4 గ్రామాలు. నీ పేరేం పేరు? పెద్ద నా పేరు బైకెన్ మళ్ళీ కుర్మిది. నీకెంత ఉంది భూమి? నాకు 3 ఎకరాలు ఉంది. నువ్వేమంటున్నావు మరి? మేము ఇవ్వద్దని మేము అదే తలుచుకుంటున్నాం. మేము 3 కొడుకులు. మొన్నటిసారి కాంగ్రెస్ పార్టీ కోటేసిరా? వేసినాం, అందరం వేసాం. అన్ని ఊళ్ళు వేస్తేనే అంత కాడికి వచ్చింది. ఓకే, ఇప్పుడు నీ భూమి నీకు కావాలి. మాకు కావాలి. మాకు ఆన్లైన్ ఓపెన్ చేయి. మాకు కావాలన్నా. నాకు 4 ఎకరాలు ఉంది. నాకు 2 కొడుకులు. 3 ఎకరాల పొట్ల తోట పెడతా. మేము కూరగాయల మీదనే బతుకుతాము. రైతు బంధు లేదు, క్రాప్ లోన్ లేదు. మా భూములు ఆన్లైన్ లెక్కించి మా భూములు మాకు ఇస్తే మాకు అంతే చాలు. ఇప్పుడు మీ భూములు ఎక్కియడానికి అడ్డం ఎవరున్నారు? రంగారెడ్డి మల్రెడ్డి కలెక్టరా ఎండిఓ మాకు ఎవరైంది సార్. ఇది బేసిక్లీ ఏంటంటే వాళ్ళు ఒప్పుకున్న ఒక నిమిషం కోర్టులో గత ఆర్డీఓ వెంకటాచార్య ఒప్పుకున్నాడు, అమోయ్ కుమార్ కూడా ఒప్పుకున్నాడు. మా వల్ల తప్పు జరిగింది, కోర్టు స్టే ఉండగా మేము ఆన్లైన్ కట్ చేసినాం, మా వల్ల తప్పు జరిగింది, మేము ఆన్లైన్ ఎక్కిస్తామని చెప్పారు. అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళు సగం మందిది ఎక్కించారు, మిగతా సగం మిగిలిపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఆ ఉన్న వాళ్ళకైనా కనీసం రైతు బంధు వస్తుండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక 14 నెలలు అయింది, మీరు ఆన్లైన్ ఎక్కియాలి అంటే ముందు టెక్నికల్ ప్రాబ్లం ఉందని అన్నారు. తర్వాత ఎంపీ ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్కి కోర్టు తీర్పుకి ఏం అడ్డం వస్తుందో మనకైతే తెలియదు. ఆ ఎంపీ ఎలక్షన్ కోడ్ అవ్వంగానే మేము ఎమ్మటే మీకు చేసేస్తాం అని చెప్పి ఇక్కడ గణేషే ఉన్నాడు సాక్షన్, మీకు చేసేస్తాం అట్లా కోడ్ కాగానే మీకు అన్ని ఆన్లైన్ ఎక్కిపోతే అన్ని ఇచ్చేస్తామని చెప్పారు. ఎవరు కోదండ రెడ్డి సారే చెప్పారు. ఆ తర్వాత అప్పటి నుంచి దాని తర్వాత నుంచి ఇగో ఒక కొత్త ప్రాజెక్ట్ వస్తుంది, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ వస్తుంది, రైతులు కొంతమంది నష్టపోవాలి అంటే మరి నష్టపోవడానికే రైతులు అందరూ కలిసి ఓట్లు వేయించారా, మేము గెలిపించినామా అంటే ఒకటైతే ఇక్కడ ఉన్న అందరికి చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో అది ఇంప్లిమెంట్ చేయడం కోసం మాత్రమే మేము పనిచేస్తాం. దానికి వ్యతిరేకంగా ఏ పని చేసినా తీన్మార్ మల్లన్న మీ పక్షాన్నే ఉంటాడు. దానికి వ్యతిరేకంగా జరగడానికి వీల్లేదు. మేము ఇచ్చిన హామీ 100% అదే, ఆ హామీ ప్రకారమే జరగాలి. ఇందులో తీన్మార్ మల్లన్న ఇంకోరని కాదు. మీరు మీ జీవితాలు ముఖ్యం. మా పదవులు మీరు పెట్టిన భిక్ష, మీరు బిచ్చం వేస్తే మాకు పదవులు వచ్చినాయి.
ఒక విషయం చెప్తా ఉన్నాను, మీరు బిచ్చం వేస్తే మాకు పదవులు వచ్చినాయి, ఆ పదవులను పెట్టుకొని మేము మిమ్మల్ని మోసం చేస్తామంటే తప్పు. అందుకోసం ఇక్కడ నేను ప్రచారం చేసిన నా ఆఫీస్కి వచ్చారు, నన్ను అడిగే హక్కు మీకుంది, నన్ను గల్లాబట్టి అడిగే హక్కు మీకుంది. ఇది నేను చెప్తా ఉన్నా, నేనేం చెప్తా ఉన్నా, ఆ హక్కు మీకుంది. ఒకవేళ మేము మీకు న్యాయం చేయలేనప్పుడు మాకు పదవులు వేస్ట్. అందుకోసం చెప్తా ఉన్నాం, తీన్మార్ మల్లన్న మీ గ్రామానికి వచ్చి ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పిండో దానికి నేను కట్టుబడి ఉన్నా. దాన్ని తప్పకుండా మీ భూములు పోకుండా మీకు ఏదైతే హామీ ఇచ్చినామో అది కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఫ్యూచర్లో మా దగ్గర మాత్రం మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలేరు. ఓకే, కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎందుకంటే ఇగో మాకు ఇట్లా మంచి ప్రామిసులు చేసి ఇట్లాంటి ప్రామిసులు ఇట్లా మమ్మల్ని రైతులను మోసం చేస్తున్నారంటే ఏం చెప్పాలి చెప్పండి. బాయ్ సాబ్, కాంగ్రెస్ పార్టీది కాదు, నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ హామీ క్లారిటీ ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇబ్బంది అవుతా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఈ దేశంలో ఓన్లీ ఈ ప్రాంతంలో 26 లక్షల ఎకరాల భూములను పేదోళ్ళకి పంచింది ఇందిరాగాంధీ. అవునా కాదా? ఇందిరాగాంధీ కదా పంచింది, 26 లక్షల ఎకరాలు పంచింది. అటువంటి పార్టీకి మీకు ఏమైనా మంచి చేయాలనే ఉంటుంది తప్ప మిమ్మల్ని మోసం చేయాలనేటువంటి ఉద్దేశం ఉండదు. సరే, రాజకీయపరమైనటువంటి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒకరిని మీరు గెలిపిస్తారు, ఒకరిని ఓడగొడతారు, మీకున్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. దాన్ని కాదనం, దాన్ని శిరసావహించాల్సిందే మేమందరం కూడా. కానీ ఒక మాట ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఏ హామీ అయితే ఇచ్చిందో ఆ హామీకి నాది బాధ్యత, ఆ హామీకి నాది బాధ్యత. మీ మీద నమ్మకం ఉంటే మీ దగ్గరకు వచ్చినాం సార్. మీకు కరెక్ట్ మీరు చేస్తారు, సీఎం దృష్టికి తీసుకెళ్ళి కరెక్ట్ ఈ రైతులకు న్యాయం చేస్తారు. 225 ఎకరాలు ఖచ్చితంగా మీరు నెరవేరుస్తారని మా నమ్మకం పెట్టుకొని ఖచ్చితంగా కూరగాయలు వేసుకుపోయేది ఉంటే ఇసిపెట్టి కూడా మీ దగ్గరికి మేము వచ్చినాం సార్. ఖచ్చితంగా మీ దగ్గర న్యాయం జరుగుతుందని మాకు అవగాహన ఉంది సార్. మల్రెడ్డి రంగారెడ్డి గారు ఇప్పటికి చాలాసార్లు మా దగ్గర విజిట్ చేసారు. ఎప్పుడు పదవిలో లేనప్పుడు మేము ఎక్కడ స్ట్రైక్ చేసి అక్కడ వచ్చిండు, ఎక్కడ మేము అక్కడికి వచ్చిండు. అదేవిధంగా పాదయాత్ర చేసి కూడా మేము 2 days రైతులము దాదాపు ఒక 60 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినప్పుడు అతను ముందు వచ్చి నిల్చున్నాడు, మాట్లాడిండు. వితిన్ 1 weekలో ఒకవేళ ఆన్లైన్లో ఎక్కియకుంటే మళ్ళీ వచ్చి ఇన్నే ధర్నా చేస్తా అన్నాడు. 1.5 year బ్యాక్ సార్, 2 years అయింది ఆల్మోస్ట్. ఇంతమంది కష్టపడి ఆయన ఇంటికి పోతున్నా, ప్రతి దగ్గర పోతున్నా సార్. 1 గంట స్పేర్ చేయలేడు సార్ మా కోసం. 1 గంట స్పేర్ చేసి ఆర్డీఓ ఆఫీస్కో కలెక్టర్ ఆఫీస్కి వచ్చి, బాబు వాళ్ళ కోటాడు చాలా క్లియర్గా ఉంది, ఆన్లైన్లో ఎక్కియమని చెప్పి ఇవన్నీ కలిపిమని చెప్పేసి ఎందుకు ఇట్లా 1 hour స్పేర్ చేయలేదు సార్ మా కోసం. ఎమ్మెల్యే కాగానే అయిపోయిందా సార్? ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారిదే కాదు, నాది కూడా బాధ్యతనే. నేను చెప్తాను, నాది కూడా బాధ్యతనే. మీరు విలువండి అన్న, ఎక్కడికి నేను రావన్నా వస్తాను, నేను వచ్చి సమాధానం. ఆయన 7 మీటింగ్ అయితే అడుగుపోయినాం సార్. వాళ్ళు ఏసీ కార్లో పోవచ్చు, మేము బైకులు మాకు ఉన్న వసతులు బస్సులో ఎలాగైనా సరే నడుచుకుంటా సార్. మాల్ దగ్గరికి నడుచుకుంటూ పోయినా సార్ మేము మీటింగ్కి. మాకు బైకులు ఉన్నాయి కానీ ట్రాఫిక్ ఫుల్ అయితే నడుచుకుంటూ పోయినాము. రావిరాల మీటింగ్ అయితే పోయినాం సార్, ఇక్కడ తుగూడలు అయితే పోయినా సార్. ప్రతి దగ్గరికి మేము పోయినా సార్. ఎందుకు జస్ట్ ఫస్ట్ వచ్చేసి కాంగ్రెస్ అభిమానం సార్. మేము చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ ఉన్న అవసరం చెప్తున్నాం. తర్వాత సెకండ్ వచ్చేసి సెల్ఫిష్ అనుకోండి, ఏమనుకోండి సెల్ఫిష్ అనుకోండి సార్. ఆ ఫ్యూచర్ సిటీ పడుతుందా డెవలప్మెంట్ మాకు ఐఎమ్ సెల్ఫిష్ చెప్తున్నా సార్. నేను కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్ సార్. సెల్ఫిష్గా ఆలోచిస్తాను సార్. మా ఊరు మాకు కావాలి. ఎందుకంటే మేము ఉన్నంత సార్, నేను సరే జాబ్ చేసుకుంటా సార్, మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు సార్. నేను బతా సార్ హైదరాబాద్ ఎట్లా ఉన్నా. వీళ్ళు చాలా మంది పాపం చదువుకునే వాళ్ళు ఉన్నారు, జాబులు చేయని ఉన్నారు సార్. వాళ్ళు ఎట్లా బతకాలి సార్? నేను బతా సార్, భూమి అయినా బతా. కానీ నేను నాకు జాబ్ ఉన్నా సార్, నేను జాబ్ ఉంది అయినా నేను వచ్చిన సార్. ప్రతి దగ్గరికి పోతే ప్రతి దగ్గర ఫైట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. మీ పేరు? నా పేరు ముత్యాల అనంతరెడ్డి సార్. మాది ముత్యాలన్న. నేను అనంతరెడ్డి అన్న. నేను ఒకటి చెప్తా ఉన్నా, నేను కూడా బాధ్యున్నే. నేను మీరు ఎక్కడికి పిలుస్తారో పిలవండి, మీరు ఎక్కడ కూర్చుంటారో కూర్చోండి. నేను ఇప్పుడు 3 సార్లు చేసిన, ఇగో 3 సార్లు కాల్ చేసిన బాయ్ సార్, 3 సార్లు చేసిన. ఉన్నాడా? హలో రంగన్న. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. ఏంది మందినంతా నా ఆఫీస్ కాడికి తోలినావు? ఏమన్నా? ఇగో ఈ కురుముద్ద ఈ 4 గ్రామాల మంది నా ఆఫీస్ నిండా నిండిపోయారు. కురుముద్ద అది ఏం లేదు అన్న. ఇప్పుడు నేను వాళ్ళను ఫార్మాసిటీ వద్దన్నదే మనము. అవును, ఫార్మాసిటీ రాకుండా చేసిందే మనము. ఆల్రెడీ ఎవరైతే అక్విజేషన్ ఉన్నారో ముందే చెప్పిన, నేను ఎన్నికల కంటే ముందు చెప్పినన్నా, అక్విజేషన్ అయిన వాళ్ళను నేను రిటర్న్ ఇవ్వలేను. కానీ ఇప్పుడు కొత్తగా మనము
అక్విజేషన్ చేయనిచ్చేది లేదు. ఒకసారి అక్విజేషన్ అయితే అది చట్టంలో ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం హామీ అడుగుతారు అంటే మా 2500 ఎకరాల భూమి ఇప్పుడు ఒక్క నిమిషం అన్న ఇగో ఈయన ఒకసారి మాట్లాడతాడు ఇక్కడ మాట్లాడు అన్న రంగన్న ఈ 2500 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఇది మాకే ఉండాలి, దీన్ని ఆన్లైన్లోంచి తీసేసి మాకు నోటీసులు పంపిస్తూ ఉన్నారు, మాకు ఇబ్బంది జరుగుతూ ఉంది. కలెక్టరు తర్వాత ఆర్డీఓ గారు తర్వాత మీ ముగ్గురు కలిసి అసలు దీన్ని పట్టించుకోవట్లేదు అనేది వీళ్ళ ఆరోపణ అన్న. నేనేమంటున్నా, వాళ్ళు నా దగ్గరికి ఇదివరకు కూడా వచ్చిండ్రు. నేనేం చెప్పిన క్లియర్ గా, నేను అక్విజేషన్ అయిన భూమిని వాపసు ఇప్పియలేను. అక్విజేషన్ కానిది ఏంటంటే చట్టంలోనే ఉందన్న. అక్విజేషన్ ఒకసారి అయినాక అక్విజేషన్ చెయ్యనియొద్దు. చెయ్యనియని దాకా మన బాధ్యత. చేసిన తర్వాత అక్విజేషన్ చేసినాక వాపస్ తీసుకుంటే అది వాళ్ళు మనం చెప్పినా కానీ తీసుకొని చట్టం చేసింది కదా అన్నది. ఒకసారి వీళ్ళతో మాట్లాడు, ఒకసారి చెప్పండి సార్. ఇది మనము ఆల్రెడీ అక్విజిషన్కి వ్యతిరేకంగా కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్న భూముల గురించి మాట్లాడుతున్నాం సార్. స్టే ఉన్న భూముల గురించి మాట్లాడుతున్నాం. నేనే మాట్లాడుతున్నాను సార్. అమ్మా, అక్విజిషన్ అయిన భూమి కాకుండా కొత్తగా చేయొద్దు అనేది ముందు నుంచి మీరు మాయంబడే ఉన్నారు. కొత్తగా భూముల గురించి మాట్లాడతలేం సార్. పాత భూములే ఇప్పటి వరకు కూడా కన్సెంట్ ఇయ్యని భూములు ఉన్నాయి కదా సార్, వాటి గురించే కదా ఇప్పటిదాకా పంచాయతీ అవుతుంది. మొత్తము అక్విజిషన్ అయిపోయిన దాన్ని మనం ఏం చేస్తామమ్మా? ఇది అక్విజిషన్ ఎట్లా అయ్యింది సార్? కాలేదు సార్, భూసేకరణనే పూర్తి కాలేదు. దాని మీద స్టే ఉంది. కొన్నిట్లలో అవార్డులు రద్దయినాయి. మేడిపల్లిలో మొత్తం భూములవి అవార్డులే రద్దయిపోయినాయి, డిక్లరేషన్ రద్దయింది. చేసిన భూసేకరణ అనేది తప్పు అని కోర్టు తీర్పు కూడా ఇచ్చింది కదా సార్. దాన్ని మనం కోర్టు తీర్పు అట్లా ఇస్తే తప్పకుండా నేను మీకు మద్దతు చేస్తా. మొన్న కూడా మీ క్యాంప్ ఆఫీస్కి వచ్చినప్పుడు, మీ ఇంటికాడికి వచ్చినప్పుడు కూడా ఇదే ముచ్చట మాట్లాడారు. రంగన్న ఎక్కడున్నారు రంగన్న మీరు? నేను ఇంటికాడ ఉన్నానా? ఇప్పుడు ఇగో ఈ మంజనంత జర నీ దగ్గర తోలుతా, వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి మనం ఏదైతే హామీ ఇచ్చినామో నీ ఎన్నికల ప్రచారానికే కదా నేను వచ్చిన. మనం ఏమి ఇచ్చినామంటే నీకు కూడా ఐడియా ఉండాలి చూడన్నా. అక్విజిషన్ అయిన భూమిని తప్ప కాపాడే బాధ్యత మనది అని నువ్వు చెప్పినావు, నేను చెప్పినా. నేను ఆ రోజు నీతో కూడా చెప్పిపించిన ఎక్కడ ఆ ఏరియాలో పోయినప్పుడు. అంటే నేను అది అన్నట్టు నాకు గుర్తులేదన్నా, ఎందుకంటే ఫార్మాసిటీ రద్దు చేస్తామనేటువంటి మాట చెప్పినాము. రద్దు అయింది, ఫార్మాసిటీ రద్దు అయింది. ఇక అది మళ్ళా అక్విజిషన్ ఫార్మాసిటీ పేరు మీద చేసారు కాబట్టి ఇది గ్రీన్ ఫార్మా పెడతాం కొంత అని ఇప్పుడు న్యూ సిటీ అనేది పెట్టింది కదన్న. ఫార్మా రద్దు అయినాక దాని మీద ఏదో చెప్పినట్టున్నారు ఆ అధికారులు. న్యూ ఫార్మా ఉంది, ఇక్కడ ఒక సిటీ వస్తుంది అని. అన్న ఒక్కటన్నా 2500 ఎకరాలలో ఉన్న ప్రాబ్లం అనేది. అదే మరి దాన్ని ఎట్లా సార్ట్ అవుట్ చేస్తారనేది మీరు వీళ్ళకి చెప్పాలి కదన్నా. చెప్పినామన్నా మేము. అయితే ఈ వల్ల ఏమన్నా రేటు ఈ మార్కెట్ రేట్ ఇప్పియమంటే నేను ఎవరు పడతా అని చెప్పినా. నీకు మార్కెట్ రేట్ అనే ఓట్లేసినామా సార్? మేము ఆ రోజు ఊర్లోకి వచ్చిన రోజు అన్నారుగా సార్, మీరు మీ భూములు మీకు అన్నారుగా సార్. మీరు 8 ఏళ్ళ నుంచి ఎన్ని బాధలు పడుతున్నాం సార్. ఆ రోజు మీరే ఏమన్నారు సార్? నా పేరు రైతు వినోద్ రెడ్డి సార్. నేను చెప్తున్నా సార్, ఒకసారి సార్ 8 ఏళ్ళ నుంచి పోరాడితే సార్ మీరు కోదండ రెడ్డి సార్ ఏమన్నారు సార్? ఇక్కడి భూములు విలువైన భూములు, మంచి 3 పంటలు వండే భూములు సార్, కాపాడుతా అని చెప్పి మీ భూములు మీకే అన్నారు సార్. మేము రాగానే వచ్చి వెంబడి ఆన్లైన్ లెక్కిస్తున్నారు సార్. ఇప్పటి వరకు లేవు సార్. రంగన్న మనము ఆ రోజు ఆ 4 గ్రామాలు నేను కూడా ఉన్నా, మీరు గెలవాలని నేను కూడా తిరిగినా, ఈ ప్రజలందరూ మెప్పించే కార్యక్రమం చేసినాం. దాంట్లో భాగంగా మనం ఏదైతే ఈ ప్రజలకు హామీ ఇచ్చినామో అది చేయాలన్నా అమలు చేస్తాం. అది అక్విజిషన్ కానిది మొత్తం ఇప్పుడు చాలా ఉన్నాయి. ఏది కాకుండా చూసే బాధ్యత మనదే. నేను వీళ్ళని అందరిని ఒకసారి పంపిస్తున్నా మీ దగ్గరికి. మీరు ఒకసారి మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం ఏందో వినండి అన్న. రైట్ అన్న. మా ఆవేదన మాత్రం చాలా ఉంది సార్. నా పేరు రైతు వినోద్ రెడ్డి సార్. 8 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం సార్. టీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ వేసారు సార్. వీళ్ళు ఏమన్నా తెలుసా సార్? వీళ్ళు వచ్చి మేము అధికారంలోకి వస్తాము,
మేము అధికారంలోకి వస్తే నోటిఫికేషన్ రద్దు చేస్తాం, మీ భూములు మీకే, మీ ఆన్లైన్ మీకే, మీ రైతు నేను కూడా చెప్పినా నాకు అదే చెప్పారు, నేను అదే ఏం సార్ నేను పెళ్లి చేసుకోరు సార్, ఇక చేసుకోవద్దు అసలు ఇది ఆన్లైన్ లెక్క మేము చేసుకోవద్దు, నా భూమి నాకు ఉండదు అసలు ఎట్లా బతకాలి సార్ నేను ఒక రెడ్డిని సార్, ఎవడిస్తారు సార్ నాకు, నేను ఎలా పోయి చేసుకోవాలి సార్ నేను అడవిలో చేసుకుంటా సార్, నేను అమ్మవారి దీక్షలో సార్ 8 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ గెలవాలని మంచిరెడ్డిని ఓడించినాం సార్, ఆ మాత్రం ఉండాలిగా సార్ వీళ్ళకు, ఆ రోజు ఏమన్నా సార్ మీ భూమి మీకు అని. ఇప్పుడు నేను ఏమంటున్నా మిత్రమా, ఒకసారి మీరు ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోండి, ఇప్పుడు చెప్పిన ఆయన ఇంటికానే ఉన్నంట రమ్మంటుండు, మీరు ఒకసారి పోయి ఆయన చెప్పండి. నేనైతే చెప్తా ఉన్నా, నేను నువ్వు అమ్మవారిని కొలుసుకునేటువంటి వ్యక్తిగా నీ ముంగట చెప్తా ఉన్నా, నేను ఆ రోజు ఏదైతే మాట్లాడినో ఆ మాటకే కట్టుబడి ఉన్నా, ఆ మాటకే కట్టుబడి ఉన్నా. ఆ మాట తప్పించి మిమ్మల్ని మోసం చేస్తే నేనైతే ఊకోను. ఇప్పుడు మీ ముందు నేనేమంటున్నా, నేను చెప్పిన కదా, నేను ఆ మాట చెప్పినట్టు నాకు గుర్తులేదని. కాదు బాయ్ సార్, ఇప్పుడు ఆ మాట చెప్పినట్టు నాకు గుర్తులేదని చెప్పినా లేదా, నేనేం చెప్పినా దానికే సార్ ఆ రోజు చెప్పిన విషయాలు మీకు కూడా గుర్తే, అందరికీ గుర్తే. మా దగ్గర మొత్తము ఎవరెవరు ఏం మాట్లాడినరో మొత్తం వాయిస్లు ఉన్నాయి, అవి కూడా వినిపిస్తాం మీరు సమయం ఇస్తే. ఈ రోజు అక్విజిషన్ గురించి మాట్లాడుతున్నారు, ఆ రోజు భూసేకరణ రద్దు చేపిస్తామని కూడా మాట్లాడారు. మీరు ఒక పని చేయండి, ఇప్పుడు లైవ్ నడుస్తుంది, మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి, ఇది అయిపోయిన తర్వాత నేను ప్రత్యేకంగా మీ అందరి అభిప్రాయం తీసుకుంటా. ఓకే సరే ఇగో నేనైతే ఒకటి చెప్తున్నా, నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొని మీకు హామీ ఇచ్చిన ఆ హామీ తప్ప ఇంకా వేరే జరగడానికి వీల్లేదు. కాంగ్రెస్ పార్టీ హామీ అది మా పార్టీ ఇచ్చినటువంటి హామీ, దాన్ని ప్రొటెక్ట్ చేస్తా, ఖచ్చితంగా దాన్ని కాపాడుకుంటా. నేను కడతాను, నేను మాట్లాడతాను. కూర్చో పెద్దమ్మా, కూర్చో. మీరు మళ్ళీ రంగారెడ్డి గారి దగ్గరికి వెళ్ళమన్నారు, ఇప్పటికి కనీసం 10-15 సార్లు. అమ్మా ఇప్పుడు నేనేమంటున్నా, నా దగ్గరకు వచ్చినారు, నా దగ్గరకు వస్తే మీకు ఏమైనా ఆటంకమైంది? ఏమన్నా ఆటంకమైంది? ఇది ప్రజల ఆఫీసు, ఇది ప్రజల కోసం. నేనే చెప్తున్నా మీ జీతగాన్ని అని చెప్తా ఉంటే నేనేమంటున్నా, ఈ మధ్య వెళ్ళింది డబ్బులు తీసుకుని సంతకాలు పెట్టిండ్రు, అది నేను వెనక విప్పియలేదు. మీరు ఇయ్యకండి అని ఎంబడి పడ్డాం, వాళ్ళందరినీ మేము ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నాం. సరే ఒక నిమిషం, వాళ్ళకి చెప్పిన ఎక్కడన్నా మీకు మధ్యలో ఉంటే మీ భూమి కంటే మంచిగా చేసి ఒక సైట్లు ఇస్తే కూడా పోతందుకు రైతులు తయారున్నారు, వాళ్ళు మెచ్చినట్టుగా. అవన్నీ ఎన్ని చెప్పినా కూడా మా మేనిఫెస్టోలో ఏం పెట్టినాం, ఆ తర్వాత మేమేం హామీ ఇచ్చినాం, అవి రెండే ఇంపార్టెంట్ మాకు. ఇక తర్వాత నాయకులు మాట మార్చిరా, అధికారులు నాలుగే తిప్పుతా ఉన్నారా, అది అక్కర్లేదు. మా ఇంట్రెస్ట్ మీకు మంచి జరగాల, అదే మా ఇంట్రెస్ట్. ఆ మంచి చేసే కార్యక్రమం ఖచ్చితంగా మీకు జరుగుతుంది. దానికోసం తీర్మార్మలన్నా మీకు ఓన్లీ మేము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ రద్దు చేస్తామని అన్నారు. అదే చదివి వచ్చిన అన్న, ఇప్పుడే నేను అదే చదివేస్లో పెట్టాను. కాకపోతే మేనిఫెస్టోలో మీ భూములు మేము కాపాడదామని పెట్టలే, మేము ఒక లెటర్ రాసుకొని పోతే దాని మీద సంతకం పెట్టాలి. ఫార్మాసిటీ రద్దు అంటే మీ భూమి మీకున్నట్టే కదా. యాచార మండలం నారాయణనగర్ విలేజ్ మలేష్ సార్, నేను డీలర్ చేస్తారు. నాకు ఉన్నది 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉంది సార్. మా తమ్మికి 1 ఎకరా, మా నాయన పేరున ఒక 4 ఎకరాలు ఉంది సార్. మా పెద్దనాయనలకు 1 ఉన్నది. మహిళల్ని కూర్చోబెట్టండి. ఈ 4 ఎకరాలు సార్ కూర్చో అట్లా నిలబడతారా అమ్మా, ఇది మన ఆఫీసు. అట్లా 4 ఎకరాలల్లా నేను పెద్దగా సార్ దగ్గర పోయినా, క్యాంప్ ఆఫీస్ పోయినా. సార్ ఎట్లా కాపాడతారు సార్ అంటే, మేము ఈయన వాళ్ళకి మాత్రం కాపాడుతాం బాబు అన్నాడు సార్. అంటే ఆయన మాట ఏంటి సార్, నేను ఒక 20 లక్షలు పెట్టి సెట్ వేసుకున్నాను సార్. ఇప్పుడు నాకు అదే జీవాధారం సార్, అది దాని మేము బతున్నాం సార్. మా పిల్లలకు జాబ్ లేదు, ఆ 4 ఎకరాలతోనే జీవనం చేసుకుంటాం సార్. మాది అదే సెట్ వేసుకున్నాం, దాంట్లో ఒక 20 లక్షలు పెట్టి సార్ నాకు. సరే పెద్ద మల్లేష్ అన్న, నేను ఒకటి చెప్తా ఉన్నా, నేనే క్లియర్గా చెప్తా ఉన్నా, మా పార్టీ ఇచ్చిన హామీని ఎవరైనా తప్పితే, మా పార్టీ ఇచ్చినటువంటి హామీని ఎవరైనా తప్పితే
నేను మీ పక్షాన్ని నిలబడతా. ఓకేనా? ఇప్పుడు ఫార్మసిటీ క్యాన్సిల్ చేసినాం అని చెప్తున్నారు. ఫార్మసిటీ క్యాన్సిల్ చేసి ఫ్యూచర్ సిటీ కట్టామంటున్నారు. కానీ ఏ సిటీ కడితే మాకెందుకండి? మా భూములు కావాలని మేము కొట్లాడుతున్నాము. మీరు అరే ఇంకోటి మేము ఫ్యూచర్ సిటీ ఇక్కడ తీసుకొస్తాం, ఫోర్త్ సిటీ తీసుకొస్తాం అంటే మేము కొట్లాడేదే మా భూముల కోసము. సిటీ ఒకటి కావాలంటుంటారు ఆయన. ఉన్న సిటీని డెవలప్ చేయమంటే మీకు చేతన అయితే లేదు. ఒక ఫ్లైఓవర్ కట్టారు, ఏం చేయరు. మా భూములు మాకు కావాలి, మాకు ఎట్లాంటి వద్దు, మా భూములు మాకు కావాలి. రైట్ బై సార్. మీరు కూర్చోండి. పెద్దమ్మ అందులో కూర్చోపో, అందులో కూర్చోపో, అందులో కూర్చోపోరు, కూర్చోపోరు ఇట్లా నిలబడకండి, అట్లా కూర్చోండి. బాను హలో.